10 ఏళ్లుగా పోరాడిన ఎస్టీ సర్టిఫికేట్లు అందని నాయకుల కులస్తుల ఆవేదన. ఏలూరు జిల్లా కామవరపుకోటలో నాయకుల కులస్తుల గత 10 ఏళ్లుగా ఎస్టీ సర్టిఫికేట్ల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఇప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 10 ఏళ్లలో అనేక అధికారులు మారినా సమస్య మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల పిల్లల చదువులు కొనసాగించడమే కష్టసాధ్యమైందని, ఉన్నత విద్యా రిజర్వేషన్ సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలన్నీ దూరమవుతున్నాయని వారు తెలిపారు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల పిల్లలు చదువు మానేసి కూలీ పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఇది చివరికి వారి జీవితాలను నాశనం చేసే దిశగా ఈ ప్రభుత్వం నెట్టివేస్తుందని తీవ్రంగా విమర్శించారు. సరే ఓకే ఒకసారి మీరేళ్ళైనా తెలిసేదాన్ని నేను పర్మిట్ ఇచ్చినట్టు కాదండి. అదే అర్థం చేసుకోండి. ఆయన అప్లికేషన్ ఇచ్చారని పైకి రాస్తాను. ముందు అయితే మాకు పిల్లలు చదువుకోవడానికి కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. పాలసనపల్లి హాస్టల్లో కూడా చదివించామండి. ఆ తర్వాత బిగించేశారు. కారణం అంటే తెలియదు. మాకు 1995లో ఎస్టీగా నేను నెంబర్గా పోటీ చేశాను. ఇదండి మాకు జరిగింది. అయితే మాకు ఐటీడీఏలో కూడా మాకు సైకిల్ అవి పంపిణీ చేశాండి ఎస్టీల కింద. ఇప్పుడు ఉందండి, కావాలి గుర్తించి ఉందా, రికార్డులో కూడా ఉందండి. నా పేరు మీనుగుల దుర్గారావు అండి, మాది కామరకోట కొండగూడెం గ్రామం. మా గతంలో ఆన్లైన్ సర్టిఫికేట్లు రాకముందు మామూలుగా రాష్ట్రపూర్వకమైన సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు అందరికీ పెండింగ్ లేకుండా సర్టిఫికేట్లు ఇచ్చారండి. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టారు. దానికి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి ఎంఆర్ఓ గారు పల్లవి మేడం గారు ఎంక్వైరీ చేసి ఒక 4 రోజులు కష్టపడి అందరినీ మొత్తం అన్ని క్యాస్టులను పరిశీలించి కొండగూడెం గ్రామంలో ప్రజా సభ పెట్టి ఎంక్వైరీ చేసి దానితో ఎస్టీలు అని గుర్తించి ఆ సర్టిఫికేట్ కూడా జారీ చేయించారండి. దానికి అప్పుడు ఆర్డీఓ గారు ఉన్న చక్రధర్రావు గారు సర్టిఫికేట్లు ఇచ్చారండి, ఆన్లైన్ సర్టిఫికేట్లు కూడా. ఆ సర్టిఫికేట్లు ఇప్పటికి ఇమ్మంటే ఇవ్వట్లేదండి. పెద్ద గొడవ కింద ఆ సర్టిఫికేట్ల వల్ల పిల్లలు చదువులు ఆగిపోయినండి, ఈ పెన్షన్లు ఆగిపోయినండి. ఏమన్నా ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమి ఎవరికి రావట్లేదండి. ఈ సర్టిఫికేట్ల గురించి పిల్లలు కూడా చదువు మానేది చాలా మంది కూలీలుగా అయిపోయారండి. ఈ పెద్దోళ్ళు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పెన్షన్ లాగా చాలా మంది పెండింగ్లు పడిపోయారండి. ఈ సర్టిఫికేట్లు ఇవ్వని మేము కోరుకుంటున్నాం.